नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। वरंगल जिला लॉरी मालिक संघ के जिला अध्यक्ष वेमुला भूपाल ने कहा कि जिला कलेक्टर को जिले में परिवहन लॉरी मालिकों के लिए परेशानी खड़ी करने वाले अन्य लॉरी संघ के नेताओं के खिलाफ कानूनी कार्रवाई करनी चाहिए। वरंगल लॉरी मालिक संघ कार्यालय द्वारा आयोजित एक संवाददाता सम्मेलन में वरंगल जिला अध्यक्ष वेमुला भूपाल और संघ के सदस्य शामिल हुए। भोपाल ने इस बैठक में कहा कि मोहम्मद फिरोज और अजमत नाम के व्यक्ति वरंगल लॉरी मालिक संघ के मजदूरों के लिए गंभीर परेशानी पैदा कर रहे हैं। पूर्व में फिरोज और अजमत संघ के अध्यक्ष थे और उन्हें लॉरी संघ के मजदूरों के लगभग 32 लाख रुपए का इस्तेमाल किया था। उन्होंने कहा कि वे राजनीतिक नेताओं से मिलने का दावा करके मजदूरों को मानसिक रूप से परेशान कर रहे हैं। उन्होंने आरोप लगाया कि पुलिस भी मजदूरों का समर्थन करने के बजाय फिरोज और अजमत के पक्ष में काम कर रही। उन्होंने कहा कि ट्रक मजदूरों को राजनीतिक रंग देकर पीटा जा रहा है। उन्होंने बताया कि अजमत, फिरोज, सरवर भाषा, लक्ष्मण पीटर और यूसुफ गही को खेतों में यूरिया की ट्रकों की लोडिंग कर रहे हैं। उन्होंने बताया कि 250 ट्रक मालिक गंभीर मुश्किलों का सामना कर रहे। కొంతమంది లారీ యజమానులు 8 నుంచి 10 మంది 40,000 నుంచి లక్ష రూపాయలు తీసుకున్న వాళ్ళందరూ కూడా డబ్బులు ఇచ్చి యథావిధిగా వాళ్ళ లారీల్ని సీరియల్ విధానంలో పెట్టి జీవనోపాధి కొనసాగిస్తున్నారు। కేవలం వీళ్ళ సొంత సలాబాల గురించే ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ఈరోజు ఏదైతే వాయిస్ రికార్డు బయటికి వెళ్ళిందో కాంగ్రెస్ నాయకులది నవీనారాయణ గారిది, ఆ వాయిస్ రికార్డు గతంలో 5 నెలల కింద 4 నుంచి 5 నెలల రంజాన్ మాసంలో అప్పుడు లారీ యజమానులని, కాంట్రాక్టర్లని ఇదే విధంగా ఇబ్బంది పెడుతూ రైతులకి వెళ్ళవలసిన యూరియాని ఆపుకుంటూ దౌర్జన్యాల పాల్పడితే అప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది। అనంతరం ఆయన పైసలు తెలియడం జరిగింది। అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్ళీ లేదు। మళ్ళీ రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ చేసుకుంటూ వర్గ పొరులు తీసుకొచ్చుకుంటూ మాకేం తెలియదు అని చెప్పేసి వీళ్ళు చేయడం సరైనది కాదు। దీన్ని మేము ఖండిస్తున్నాం ఇక్కడ మా ద్వారా। కావున మేము కూడా ఇప్పటికి సుమారు 250 లారీలు మా ఒక సంఘం నుంచి ఉంటాయి। మేము కూడా స్థానికులమే। అప్పుడు ఆ రోజున ఆయన చెప్పబట్టే, నవీరాజ్ గారు చెప్పబట్టే మాకు లోడింగ్ కావాలంటే దాని మీద ఉన్నటువంటి లారీ యజమానులని బ్రతకనియండి, మీకు ఆపద చెప్పు, మేము మిమ్మల్ని చూసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది। మాకు ఇప్పుడు గత 3 నెలల నుంచి లారీలు ఎక్కడెక్కడ నిలిచిపోయి గడ్డి మూలవడం జరుగుతుంది, సెల్ఫ్లు కూడా లేవట్లేదు। కావున ఇప్పుడు మాకు యూరియా లోడింగ్ ఇచ్చి స్థానిక కలెక్టర్ గారు కూడా ఈరోజు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది। మా లారీ యజమానులకు కూడా ఉపాధి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే వర్గ పొరులు తీసుకొచ్చి పక్కతోవలు పెడుతున్నారు। దయచేసి వీళ్ళని ఆలోచించి మేము మా నాన్నగారి కాడి నుంచి మేము మోటార్ ఫీల్డ్లో ఉన్నాము। నిన్నాక మొన్న బిర్యానీ పాయింట్ పెట్టుకోవడం, ఏదో లారీ యజమానులు లారీ మోటార్ ఫీల్డ్కి సంబంధించిన తీసుకొచ్చి ఓన్లీ బలం ఉన్నది, లేకుంటే మాకు ఇంకేదో ఉన్నది నేను చూపిస్తా అని వాళ్ళని తీసుకొచ్చి అసలు ఓనర్ అసోసియేషన్ సంబంధం లేకుండా అజ్మత్ అనే వ్యక్తి ఇవాళ అందరి భయభ్రాంతులకు గురి చేసి ఎవరైనా వస్తే గతంలో కూడా గీజుగొండ పోలీస్ స్టేషన్లో వారిపైన కేసులు ఉన్నాయి। బైండ్ ఓవర్ కేసులలో మేము కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి। కాబట్టి అవన్నీ కూడా పరిగణనలో తీసుకొని వాళ్ళు ఏం చేసిల్లో చట్టరీత్యంగా దాన్ని పరిగణనలో తీసుకొని పైసలు కట్టించి లారీ యజమానుల రుసుములు వాళ్ళకు అప్పచెప్పాల్సిందిగా జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర కోశాధికారిగా కోరుకుంటూ తక్షణమే మాకు కూడా లోడింగ్ కావాలని చెప్పేసి మేము కాంట్రాక్టర్లకు, కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది। మా లోడింగ్ కూడా మాకు కావాల్సిందిగా మేము కూడా స్థానికులుగా మేము హెచ్చరిస్తున్నాము, మేము డిమాండ్ చేస్తున్నాము, మేము రిక్వెస్ట్ చేస్తున్నాము।